హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైరెక్టర్ పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమాకు సీక్వెల్గా వచ్చిన డబుల్ స్మార్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకుడిని మెప్పించలేకపోవడంతో డిజాస్టర్గా మారింది. పూరి కనెక్ట్ బ్యానర్పై చార్మి కౌర్, పూరి జగన్నాథ్ నిర్మించిన ఈ సినిమా భారీ నష్టాలతో మునిగింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ క్లోజింగ్ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే, ఈ మూవీకి ఎన్ని కోట్లు నష్టం వచ్చిందని పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి దాకా చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. డబల్ స్మార్ట్ మూవీని సుమారు 90 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ఈ చిత్రాన్ని హనుమాన్ ప్రొడ్యూసర్ అయిన నిరంజన్ రెడ్డి వరల్డ్ వైడ్గా థియేట్రికల్ రైట్స్ని తీసుకొని రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రం థియేట్రికల్ హక్కుల విషయానికి వస్తే ఆంధ్ర, నైజాం కలిపి 43 కోట్లు, ఓవర్సీస్ 5 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 6 కోట్ల మేరకు జరిగింది. దాంతో ఈ చిత్రం సుమారు 54 కోట్ల మేరకు బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ను 54 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. డబల్ స్మార్ట్ సినిమా తొలి రోజు 7 కోట్ల రూపాయలతో భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమా టాక్ నెగిటివ్గా రావడంతో రెండో రోజు భారీ పత్రంతో 1.4 లక్షల రూపాయలు రాబట్టింది. మూడో రోజు 1.15 లక్షలు, నాలుగవ రోజు 1.35 లక్షలు వసూలు చేసింది. ఈ మూవీ మొదటి వారం తర్వాత కలెక్షన్లు భారీగా పడిపోయాయి. మొదటి వారం తర్వాత తెలుగు వర్షన్ డబల్ స్మార్ట్ మూవీ చిత్రం కోలుకోలేకపోయింది. 5వ రోజు 90 లక్షలు, 6వ రోజు 75 లక్షలు, 7వ రోజు 50 లక్షలు, 8వ రోజు 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ మూవీ మొత్తంగా 13,50,00,000 రూపాయలు వసూలు చేసింది. ఇక హిందీ వర్షన్ విషయానికి వస్తే తొలి రోజు 45 లక్షలు, రెండవ రోజు 10 లక్షలు, మూడవ రోజు 15 లక్షలు, నాలుగవ రోజు 25 లక్షలు, 5వ రోజు 15 లక్షలు, 6వ రోజు 5 లక్షలు, 7వ రోజు 5 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ మూవీ హిందీలో కేవలం 1,02,00,000 మాత్రమే రాబట్టింది. ఇక డబల్ స్మార్ట్ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాలలోకి వెళ్తే తెలుగు వర్షన్ 13,50,00,000, హిందీ వర్షన్ 1,02,00,000 వసూలు చేసింది. ఓవర్సీస్తో కలుపుకొని ఈ చిత్రం మొత్తంగా 20 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. 54 కోట్ల రూపాయల టార్గెట్తో బరిలోకి దిగిన ఈ మూవీ దాదాపు 35 కోట్ల రూపాయల నష్టంతో ముగిసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదండి డబల్ స్మార్ట్ మూవీ యొక్క క్లోజింగ్ కలెక్షన్లు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నేను ముందుగా చెప్పినట్లు తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.